రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పెట్టిన మొట్టమొదటి సంతకం 3,000 కోట్ల భూమి రామేశ్వరరావుకు అక్రమంగా కట్టబెట్టే ఇదెక్కడి అన్యాయమని నేను ప్రశ్నించిన. అదేవిధంగా పేదలు చదువుకోవాల్సిన మెడికల్ కాలేజీల ఫీజులు అడ్డగోలుగా పెంచితే ఈ ప్రభుత్వం కోట్ల రూపాయలు తండుకొని విద్యార్థుల ఫీజులు పెంచిందని చెప్పి నేను హైకోర్టులో కేసు వేసిన. అదే శాసనసభలో కేసీఆర్ పచ్చ అబద్ధాలు చెబుతుంటే శాసనసభ సాక్షిగా కేసీఆర్ ను నిలదీసినందుకు ఈ రోజు నా మీద కుట్రపూరితంగా కేసులు పెట్టిండు. ఆయన అనుకుంటున్నాడు రామేశ్వరరావుతో కోర్టులో కేసు వేయిస్తాను, లేకపోతే పరమాత్మ నెత్తి మీద ఇంటిక మీద నా మీద కోర్టులో కేసు వేపిస్తాను. ఏసీబీని పోలీసుల వ్యవస్థలు మొత్తం నా మీద ప్రయోగించి అక్రమ కేసు పెట్టి చెల్లపల్లి జైల్లో 30 రోజులు పెంచాను. నేను లొంగిపోతా అనుకుంటే అది కేసీఆర్ పనులే. కేసీఆర్ నేను ఈరోజు చెప్తున్నా, 30 రోజుల జైలు జీవితం నీ మీద అవసరమైతే నీ కుటుంబం మీద 30 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చెప్పిన అధికారులకు ఫోన్లు చేస్తుండ్రు. టీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రులు జైలు ఏమన్నా ఏడుస్తున్నారని వాళ్ళు చెప్పిన సార్ మంచిగా కేసీఆర్ పని కానీ మీకు సంబంధించిన స్థానాలకు సంబంధించిన ఫైళ్లు వచ్చి జైల్లో జరుగుతున్నారు. ఎన్ని రోజులు ఇంటి దగ్గర ఆయనకు కార్యకర్తలు పార్టీ నాయకుల మధ్య తిరుగుతూ చదవడానికి సమయం దొరకలే. మీ కార్యకర్తలు మొత్తం జైల్లో కూర్చొని వచ్చిందంటే నీ పని పెడతారని జైలు అధికారులు చెప్పారు. అందుకే నిన్న మనకు జైలు వచ్చింది, కేసీఆర్ పేరు వచ్చింది. లేకుంటే చెయ్యాలని చూస్తున్నారు. కానీ నేనున్నా, నా పార్టీ ఉంది, నా కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణలో తెలుగుదేశం జెండాలు పంచివేశం మొదలయ్యారు. ఎవరన్నా ఉంటే రాపిస్తున్నాం. నిజంగానే కేసీఆర్ తెలంగాణ బిడ్డలు అయితే కేసీఆర్ లో ప్రవహిస్తున్న రక్తం తెలంగాణ రక్తమే అయితే ఇతర పార్టీల నుంచి నీ పార్టీలో చేర్చుకున్న సన్యాసులను తెలంగాణ ప్రజల దగ్గరికి పోవడం. నువ్వు చేసింది మంచా, నువ్వు చేసింది చెడ. ఈ రోజు తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని తప్పుదల పట్టించి నువ్వు నీ కుటుంబం చేసుకోవడానికి కాసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా లేదా అని చెప్పి ఎన్నికలకు పోవడం. ఒకవేళ ఆ ఎన్నికలలో నీ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ నువ్వు గెలిపించుకుంటే ఇక ఈ 4 సంవత్సరాలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండాలు నేను ఎదురయ్యాను. ఒకవేళ నీ పార్టీ వేడిపోతే మా ఎన్టీఆర్ కాసుకొచ్చి ముక్కు వేలకు వేసి ఆ ఎన్టీఆర్ పెట్టిన పిచ్చ ఇవాళ కేసీఆర్ అంటే వేరే ప్రజలకు తెలిసింది. నువ్వు ఈ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని నీ జెండాలు లేకుండా చేస్తావా? ఒకరు
గొంతు కోసినావు. కానీ దీని ముసుగులో నిన్ననే నేను జైలుకి వెళ్ళగానే ఒక ఛానల్ ను బెదిరించి మీ పిల్లల పేరు మీద ఆ ఛానల్లో వాటాలు రాసుకున్న మాట వాస్తవం కాదా? వాటన్నిటిని కూడా బయట పెట్టా. అదే సందర్భంలో టీవీలో చాలా మంది మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, మంత్రులు. ఒకడైతే మోండా మార్కెట్ లో ఆలుగడ్డలు అమ్ముకునేవాడు, ఇంకొకడు అమ్మలాంటి పార్టీని అమ్మను కూడా తెగనమ్ముకునేటువంటి కమ్మలేడు. మూడోవాడు వాడు అయ్యేవాడో కూడా చెప్తలేడు, వాడు మూడోవాడు వరంగల్. ఇంకొకడు ఉన్నాడు కోతి కట్టుకొని రైతులకు కోతులు నమ్ముతుంటాడు, నిజామాబాద్ జిల్లా వాడు. వాడొకప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉండి 1,00,000 రూపాయలకు లంచం తీసుకుంటే రోజు ఊడబెట్టి మంత్రి పదవి ఊడబెట్టి రోడ్డు మీద నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు. ఈ సన్నాసులు అందరూ చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలంట. ఈ సన్నాసులందరూ ఆ తాగుబోతోడి పక్కన చేరి ఆ తాగుబోతో చెప్పిన దానికి సై అని తందాన కొడుతురు. దీంట్లో ఒక్కడన్నా పాత చెప్పుతో సమానం ఉన్నాడా? గిలాసలు మోసే సన్నాసులు, సోడా కలిపే బద్మాసులు ఈ రోజు రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. వాళ్ళు వచ్చి మా నాయకుడిని ప్రశ్నిస్తారంట, నిలదీస్తారంట, రేవంత్ రెడ్డిని జైలుకు తోలుతారంట. నేను అడుగుతున్నా, ఒరే బద్మాస్, నీ కొడుకు నిజామాబాద్ లో ఇసుక అక్రమంగా తరలించింది నిజం కాదా? ఒరే ఆలుగడ్డలోడా, ఇయాలకి కూడా నువ్వు అనుభవిస్తున్న ఎమ్మెల్యే పదవి మేము పెట్టిన భిక్షరా? నిజంగానే నీకు సిగ్గుంటే, నిజంగానే నీకు శరం ఉంటే, నిజంగానే నువ్వు మనిషివైతే మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రారా, అప్పుడు చెప్తాం మేమేందో నువ్వేందో. ఇవాళ కాలం కలిసి వస్తేనంట వానపాము కూడా పుసకొట్టదంట. ఇవాళ తాగుబోతుంటే ఎవరి మంత్రి ఇవాళ తెలియక ఈ సన్నాసులకు మంత్రి పదవులు ఇస్తే ప్రజలకు పని చేయాల్సిన ఈ సన్నాసులు పనులన్నీ మానేసి కేవలం తెలుగుదేశం పార్టీలో చేసుకోనికనే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, నువ్వు చాలా మాట్లాడుతున్నావే, నువ్వు యూనివర్సిటీలో 7 కోట్ల రూపాయలు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదు, దీక్షలు చేస్తున్నారు. 10 యూనివర్సిటీలు ఉంటే ఒక్క వైస్ ఛాన్సలర్ లేడు. ఒరే సన్నాసి, పోయి వాళ్ళని నియమించు. అదే విధంగా ఇంకొకడు అంత పొడుగున్నా అంటాడు. పెద్ద మనుషులు చెప్తారు లంబుగాళ్లకు దిమాకు మోకాళ్ళల్లో ఉంటుందని. ఆ లంబుగానికి దిమాకు మోకాళ్ళల్లో ఉన్నట్టుంది. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఇరుక్కుండ్రు అక్కడనే పోతారని. ఒరే సన్నాసి, నీ మామ నీకు రబ్బర్ చెప్పు లేనప్పుడు నీ చినిగిపోయిన లాగు దొడుక్కొని నీ మామ ఇంట్లో తాగి పడేసిన చాయ్ కప్పులు తీసినప్పుడు నీ మామ పాస్పోర్ట్ల కుంభకోణంలో ఉన్నాడు రా, దుబాయ్ ఏజెంట్ నీ మామ. నీ మామ బతికేందో ఒక్కసారి ఇంటికి పోయి అన్నం తిన్న తర్వాత మీ అమ్మని అడుగు, అమ్మా మా మేనమామ ఏం చేస్తుండేనే అని. మీ మేనమామ గల్ఫ్ ఏజెంటు, దుబాయ్కి జనాలను పంపిస్తా అని చెప్పి మోసం చేసి కేసులు పెట్టి ఢిల్లీలో ఎంఎస్ఆర్ ఇంట్లో దాచుకున్న సన్నాసి నీ మామ. ఇవాళ నీ మామ పెద్ద ఉద్యమకారుడా? నీ మామ తెలంగాణ జాతిపితనా? ఎవడన్నా సిగ్గున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జాతిపిత అంటాడా? ఆ జాతిపితకు సుక్క మందు తెలియదు, మందు వాసన తెలియదు. కానీ సన్నాసి 2 వేస్తే గాని లేవాడు, 4 వేస్తే గాని కూర్చోడు. అట్లాంటి వాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా? మరి అట్లాంటి వాడు వచ్చి తెలంగాణ తెచ్చిందంట, ఆ సన్నాసులేమో ఇచ్చిండ్రంట. నేను అడుగుతున్నా, ఆ సన్నాసులు ఇస్తే ఈ బద్మాసు తెస్తే
చచ్చిన 1200 మంది బిడ్డలు ఎవరు బిడ్డలు రా అని నేను ఈ రోజు అడుగుతున్నా. ఈ సందర్భంగా ఇక ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మొన్న నేను జైల్లో టీవీలో చూస్తుంటే ఏలూరులో ఒక సురేష్ అనేటోడు 6 సంవత్సరాల బాలికను పైశాచికంగా చంపితే ప్రజలందరూ కలిసి ఆ సన్నాసిని కాళ్ళ కిందేసి తొక్కి కొట్టి తొక్కి తొక్కి చంపిండ్రు ఆ సన్నాసిని. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్న కేసీఆర్ కుటుంబానికి ఆ సురేష్ అని ఏలూరులో ఏదైతే శిక్ష పడ్డదో కేసీఆర్ కుటుంబానికి కూడా ఈ రోజు తెలంగాణ ప్రజల కాళ్ళ కింద తొక్కి ఈ కుటుంబాన్ని రాజకీయాలలో లేకుండా ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం నుంచే వైదొలిగిస్తారని తెలియజేస్తున్నా. కాబట్టి మిత్రులారా, ఇంకా చాలా విషయాలు నేను మాట్లాడాల్సినాయి. మీ అందరితో మాట్లాడతా మన అందరం కలిసి ఇక రేవంత్ రెడ్డి జీవితంలో ఏకైక లక్ష్యం కేసీఆర్ ను గద్దె దిప్పడమే. కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయాలలో లేకుండా తెలంగాణ ప్రజల చేత తిరస్కరించిపించే బాధ్యత నాది. ఊరు తిరుగుతా ప్రతి యువకుడిని భుజం తట్టి లేపుతా తెలుగుదేశం పార్టీని నీడనిచ్చిన ఈ జెండాను తెలంగాణలో నిలబెట్టే బాధ్యత నాది, మనందరిది. మనమందరం కలిసి తెలుగుదేశం పార్టీ జెండాను నిలబెడతామని చెప్పి మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. 1274 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని చెప్పి రిజర్వ్ బ్యాంక్ వారు నేరుగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన 1274 కోట్ల రూపాయలను మరి మన స్టేట్ అకౌంట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చట్టవిరుద్ధంగా న్యాయస్థానం చెప్పిన తీర్పుకు విరుద్ధంగా మరి మన రాష్ట్రానికి సంబంధించిన 1274 కోట్ల రూపాయలను సడన్గా ఆకస్మికంగా నోటీసులు కూడా ఇవ్వకుండా మరి తీసివేయడం జరిగింది.